మేనేజ్మెంట్ అకార్డింగ్ టు యూ? ఎవరైనా చెప్పండి. మనం ఏదన్నా చేసేటప్పుడు దానికి ఒక టైం అనేది సెట్ చేసుకోవాలి. ఓకే, మనం ఏదైనా చేసుకుంటే టైం అనేది సెట్ చేసుకోవాలి. రైట్, ఇంకా ఎవరైనా? టైంని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవాలి సార్. టైం ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవాలి. రైట్ సార్, వెల్ సెడ్ శ్రీనివాసరావు గారు. ఇంకా ఎవరైనా ట్రై చేస్తారా? వర్క్ డివైడ్ చేసుకోవాలి సార్. టైం ని ఇంపార్టెంట్ అది, నాన్ ఇంపార్టెంట్ అది, పర్సనల్ గా ఇంపార్టెంట్ గా నాన్ ఇంపార్టెంట్ గా డివైడ్ చేసుకోవాలి. నైస్ సార్, వెరీ నైస్. Right sir, I'll start my session now. So what is time management? People would say, అందరూ టైం మేనేజ్మెంట్ అంటారు కానీ we cannot manage time. సో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే టైం ని మనము మేనేజ్ చేయలేము. సో బికాజ్ ఎందుకు? ఎవ్రీబడి హ్యావ్ 24 hours. ప్రతి ఒక్కరికి 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఎవరికి 24 గంటల కన్నా తక్కువ ఉండదు, 24 గంటల కన్నా ఎక్కువ ఉండదు. కాబట్టి ఉన్న 24 గంటల్లో మనకు అనుగుణంగా టైం ని మేనేజ్ చేసుకోవాలి. సో లెట్స్ షేర్ మై పీపీటీ విత్ యు ఆల్. నేను ఒక పీపీటీ షేర్ చేస్తున్నాను మీ అందరికి, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, షేర్ చేసే ముందర మీ అందరికి ఒక క్వశ్చన్ అండి, మీ అందరికి. సో సంవత్సరంలో మీకు ఎన్ని నెలలు ఉంటాయి? సంవత్సరంలో మీకు ఎన్ని నెలలు ఉంటాయి? అందరికి 12 12 ఉంటాయా? అందరికి 12 ఉంటాయా? సో సంవత్సరాన్ని నేను 13 నెలలుగా చేసుకుంటున్నాను. నాకైతే సంవత్సరానికి 13 నెలలు అనమాట. సో అది ఎలా అనేది మధ్యలో కానీ చివరిలో కానీ చెప్తాను. ఒకవేళ నేను మర్చిపోతే మీరు గుర్తు చేయండి. ఓకేనా? రైట్, విల్ స్టార్ట్ ది సెషన్. So today's session is time management. What is time management? Time management ఏంటి? The ability to use one's time effectively or productively, especially at work. అంటే మనం మనకున్న సమయాన్ని ఎఫెక్టివ్ గా లేదా ప్రొడక్టివ్ గా, ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్ లో, ఓకేనా, మన జాబ్ ప్లేస్ లో మనల్ని ఎఫెక్టివ్ గా ప్రొడక్టివ్ గా యూజ్ చేయడాన్నే టైం మేనేజ్మెంట్ అని అంటారు. మరి టైం మేనేజ్మెంట్ వల్ల వై డు వి నీడ్ టైం మేనేజ్మెంట్? మనం అసలు ఆ టైం ఎందుకు మేనేజ్ చేసుకోవాలి? ఓకే, టైం ని మనం ఎందుకు మేనేజ్ చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే టు సేవ్ టైం. సో అందరూ బాగా వినండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎందుకు టైం సేవ్ చేసుకోవాలి? ఎందుకంటే వి కెనాట్ రిట్రీవ్ ఇట్ బ్యాక్. మనకి గడిచిన సమయము మళ్ళా తీసుకురాలేము, ఇది మీ అందరికీ తెలిసిందే. అండ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు మనీ. సారీ, మీ అందరికి మ్యూట్ చేసేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. సో టైం ఈజ్ మనీ, మనందరికీ తెలిసిందే కదండి. సో మనం టైమ్ ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే అంత మనీ అయినా వస్తుంది, అంత ఎర్నింగ్ అయినా వస్తుంది, అంత లెర్నింగ్ అనే వస్తుంది. ఓకే, సో మన టైం ఎంత బాగా సేవ్ చేసుకుంటే మనం అంత ఎర్న్ చేసుకోవచ్చు, అంత లెర్న్ చేసుకోవచ్చు. లెర్న్ చేసుకుంటేనే ఎర్నింగ్ ఉంటుంది, బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఏంటి? టు రిడ్యూస్ స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక వర్క్ ఇచ్చామనుకోండి, ఏదైనా ఒక వర్క్ అసైన్ చేసాము. ఆ వర్క్ మీకు ఒక 3 months టైం ఇచ్చాను అనమాట. ఈ 3 months టైంలో మీరు ఆ వర్క్ కంప్లీట్ చేసేయాలి అని చెప్పాను అనుకోండి. సో 3 months టైం ఉంది, మీకు పర్వాలేదు చేసేవచ్చులే అనుకున్నారు. అదే వర్క్ ని మీరు 1 month లో చేయాల్సి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే సేమ్ వర్క్ 1 week లో చేయాల్సి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే వర్క్ 1 day లో ఇస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒకసారి అందరు చాట్ బాక్స్ లో మెసేజ్ టైప్ చేయండి, ఓకేనా? సో ఏదైతే వర్క్ నేను ఇచ్చానో అదే వర్క్ 3 months అయితే 3 months కి సరిపడా వర్క్, 1 month కి సరిపడా వర్క్ 3 months చేయమని ఇచ్చాను అనుకోండి. 3 months చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే 1 month వర్క్ 1 month ఇస్తే ఎలా ఫీల్ అవుతారు? అదే 1 month వర్క్ 1 week ఇస్తే ఎలా ఫీల్ అవుతారు? అదే 1 month వర్క్ 1 day ఇస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? సో డెఫినెట్లీ మీరు 3 months అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ కంప్లీట్ చేస్తారు. 1 month అయినా సరే పర్వాలేదు,
చేయగలుగుతారు. కానీ 1 వీక్ ఇచ్చేసరికి మీలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. అదే 1 డే అయిపోయింది అనుకోండి, దానికి అప్పుడు ఏమవుతుంది, మీ స్ట్రెస్ లెవెల్లో బియాండ్ లిమిట్ అయిపోతుంది. అవునా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ తీసుకోండి, ఒక డిగ్రీ స్టూడెంట్‌నో, ఇంటర్ స్టూడెంట్‌నో తీసుకోండి. ఆ స్టూడెంట్ ఏమనుకుంటాడంటే ఇంకా 3 మంత్స్ ఉంది కదా, ఈలోపు చదువుకుందాంలే అనుకుంటాడు. ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు, విత్ ఇన్ ద టైంలో చదవడు. కాబట్టి అదేం చేస్తుంది, అది 3 మంత్స్ గడిచేలా 1 మంత్ వస్తుంది. ఆ 1 మంత్ కూడా చదువుతాడంటే 1 మంత్ కూడా కాదు, 1 వీక్ అవుతుంది. ఆ 1 వీక్ అలా 1 డే అవుతుంది. 1 డే నైట్ స్టడీ చేస్తారు. సో దాన్ని బట్టే తనకి మార్కులు రావడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి తనకున్న నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. సో మనకున్న టైంని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే ఉన్న టైంలోనే మనం చేయాల్సిన పనులు చేస్తే స్ట్రెస్ అనేది ఉండదు. స్ట్రెస్ ని ఎప్పుడు రిడ్యూస్ చేసుకోవాలి. మీకు తెలుసా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్లే ఒబేసిటీ కానీ, డిఫరెంట్ డిసీజెస్, ఒబేసిటీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అవ్వచ్చు. ఇన్ని దీస్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ వీఆర్ ఫేసింగ్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. సో మనం టైం మేనేజ్ చేసుకుంటే ప్రాపర్ గా స్ట్రెస్ అనేది రిడ్యూస్ చేసుకోవాలి. సో వన్ షుడ్ బి స్ట్రెస్ ఫ్రీ. ప్రతి ఒక్కరు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. నెక్స్ట్, టు ఫంక్షన్ ఎఫెక్టివ్లీ. టైం మేనేజ్మెంట్ ఎందుకు అవసరం? టు ఫంక్షన్ ఎఫెక్టివ్లీ అంటే ఏదైనా వర్క్ ఇచ్చామనుకోండి, ఆ వర్క్ మనం ఎఫెక్టివ్ గా చేయడానికి. నెక్స్ట్, టు ఇంక్రీజ్ అవర్ వర్క్ అవుట్పుట్ అంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది ప్రొడక్టివ్ గా చేసుకోవచ్చు, దాని అవుట్పుట్ అనేది బాగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, టు హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ అవర్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్. మనకి జాబ్ లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్ టు జాబ్. ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మీ టైం కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటే మీకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు ఏం చేయగలరు, కరెక్ట్ గా కంప్లీట్ చేయగలరు. అంటే మీరు అనుకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నిటికీ మీరు న్యాయం చేయగలరు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, హెల్ప్స్ యూ ప్రియారిటైజ్. అంతేకాకుండా మీరు మీ పనుల్ని ప్రియారిటైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు మీ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ రోజుకి ఉన్న టాస్క్ని మీరు ప్రియారిటైజ్ చేసుకున్నారు అంటే ఏది ముందు చేసుకోవాలి, ఏది సెకండ్ చేయాలి, ఏది థర్డ్ చేయాలి, ఏది లాస్ట్ చేయాలి. సో అటువంటివి మీరు ముందుగా ప్రియారిటైజ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. తద్వారా గెట్ మోర్ దన్ ఇన్ లెస్ టైం. అంటే ఏంటి, చాలా తక్కువ టైంలోనే మీరు ఎక్కువ వర్క్ అనేది చేయగలుగుతారు. చాలా తక్కువ టైంలోనే ప్రియారిటైజ్ చేసుకున్నారు అనుకోండి, మీరు చాలా తక్కువ టైంలోనే ఎక్కువ వర్క్ అనేది చేయగలుగుతారు. తర్వాత, మోర్ క్వాలిటీ వర్క్. మీకు ఆ వర్క్ ని మీరు కరెక్ట్ గా చేస్తున్నారు అనుకోండి, సో ఉన్న టైంలో మీరేంటి చాలా క్వాలిటేటివ్ గా చేయగలుగుతారు. మీ వర్క్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అర్థమైందండి? నెక్స్ట్ ఇంకోటి ఏంటి, హెల్ప్స్ టు డిసిప్లిన్ అవర్ సెల్స్. సో మనం టైం ని కరెక్ట్ గా మేనేజ్ చేసుకున్నాం అంటే ప్రతిరోజు మనం ఏంటంటే టైం ప్రకారం మనం డైలీ యాక్టివిటీస్ చేసుకుంటాం. టైం ప్రకారం ఏదైతే టైం ప్రకారం మనం టాస్క్ పెట్టుకున్నామో అదే టైం ప్రకారం మనం వెళ్ళిపోతాం ఆ వర్క్స్ చేయడానికి. కాబట్టి మనం ఒక డిసిప్లినరీ పర్సన్ గా తయారవుతాం. నెక్స్ట్ ఇంకేంటి, మేకింగ్ ష్యూర్ యూ డెలివర్ వాట్ ఈస్ ప్రామిస్డ్. అంతేకాకుండా మనం మన లైఫ్ లో చాలా మందికి ప్రామిస్ చేస్తూ ఉంటాము. అంటే మనలో కొంతమంది ఆ ప్రామిస్ ని నిలబెట్టుకోలేరు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం. సో చాలా మందికి టైం లేదు. ఈ వర్డ్ బాగా అందరి నోట్లో ఉంటుంది. చాలా మంది, అబ్బా నాకు టైం లేదురా అంటూ ఉంటారు కదా. సో తద్వారా వాళ్ళు చేసిన ప్రామిస్లు, అది పర్సనల్ గా అవ్వచ్చు లేదా ప్రొఫెషనల్ గా అవ్వచ్చు, చేసిన ప్రామిస్లు నిలబెట్టుకోలేకపోతారు. బట్ ఇన్ ఆర్డర్ టు స్టాండ్ ఆన్ వాట్ యు హ్యావ్ ప్రామిస్డ్, నీ ఏదైతే ప్రామిస్ చేసావో దాని మీద నిలబడాలంటే నీకున్న టైంని మీరు బాగా మేనేజ్ చేసుకోవాలి. ఓకేనా? సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. మరి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే ముందు మీకు ఒక చెప్తాను. సో మనలో చాలా మంది ఏదా నువ్వు ఖాళీయేనా అంటే లేదు బిజీ అంటారు. బాగా వినండి. సో ఇది అందరు చాలా బిజీరా, నాకు చాలా పనులు ఉన్నాయి. సో మనకి ఈ వర్డ్ యొక్క అంతరార్థం తెలియాలి. అంటే బిజీ అంటే ఏంటి, బిజీ అంటే ఏంటి, ప్రొడక్టివ్ అంటే ఏంటి. మళ్ళా చెప్తున్నాను, బిజీ అంటే ఏంటి, ప్రొడక్టివ్ గా అంటే ఏంటి. ఒక పర్సన్ బిజీగా ఉండొచ్చు కానీ ప్రొడక్టివ్ గా ఉండాలి. బాగా ఆలోచించుకోండి. ఒక పర్సన్ ఏంటంటే బిజీగా ఉండొచ్చు పర్వాలేదు కానీ ప్రొడక్టివ్ గా ఉండాలి. కానీ మనలో అందరం బిజీగా ఉంటాము,
ప్రొడక్టివ్ గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. మరి వాట్ ఈస్ బిజీ అండ్ వాట్ ఈస్ ప్రొడక్టివ్? బాగా వినండి, ఆలోచించండి. ఓకే, వాట్ ఈస్ బిజీ అండ్ వాట్ ఈస్ ప్రొడక్టివ్? ఓకే, చూడండి, మరి బిజీ వర్సెస్ ప్రొడక్టివ్. సో బిజీ అంటే ఏంటి, ప్రొడక్టివ్ అంటే ఏంటి? మరి బిజీగా ఉన్న వాళ్ళు ఏముంటుంది తెలుసా? హ్యావ్ న్యూమరస్ ప్రియారిటీస్. అంటే బిజీగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళు ఆ డేని ఫుల్ గా ఫిల్ చేసేసుకుంటారు. ఓకే, ఆ ప్రియారిటీస్ తో ఫుల్ గా కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా మాట్లాడే అవకాశం ఉండదు అనమాట. ఆ విధంగా వాళ్ళు డే మొత్తాన్ని కవర్ చేసుకుంటారు. ఈవెన్ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకునే టైం, వాళ్ళ కోసం వాళ్ళు గడిపే టైం కూడా వాళ్ళకి ఉండనంతగా వాళ్ళ ప్రియారిటీస్ తో వాళ్ళని బిజీ చేసేసుకుంటారు. ఓకే, సో దానివల్ల ఆ బిజీ పర్సన్ అప్డేట్ అవ్వకపోతే అవుట్ స్టాండింగ్ గా ఉండలేరు. బాగా గుర్తుపెట్టుకోండి, అప్డేట్ అయితే అవుట్ స్టాండింగ్ గా ఉంటారు, అప్డేట్ కాకపోతే అవుట్డేటెడ్ గా అయిపోతారు. నెక్స్ట్, రెస్పాండ్ విత్ ఎస్ వెరీ ఫాస్ట్. అంటే ఏంటి? ఎవరు ఏం చెప్పినా ఎస్ అంటారు. ఓకే, రైట్, చేద్దాం. సో ప్రతిదానికి ఎస్ అనే వర్డ్ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. చూడండి, ఒకసారి మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. ఓకేనా? సో రెస్పాండ్ విత్ ఎస్ వెరీ ఫాస్ట్. సో ఎవరు ఫ్రెండ్ వచ్చి ఏమి అడిగినా సరే చేద్దాము. ఓకే, లేకపోతే ఇంట్లో ఎవరైనా ఏ పనైనా చెప్పినా చేద్దాము. సో ప్రతి దానికి వీళ్ళ దగ్గర ఎస్ అనే వర్డ్ ఉంటుంది. నెక్స్ట్, కీప్ ఆల్ డోర్స్ ఓపెన్. అంటే వీళ్ళు కొన్ని ప్రియారిటీస్ చేసుకుంటారు. మనం ఈ రోజు ఈ వర్క్ చేయాలి, ఈ పని ఈ టైంలో చేసేయాలి అనుకుంటారు. కానీ ఏం చేస్తాం మనం? అన్ని డోర్స్ ఓపెన్ చేసి ఉంచుతాం. అన్ని డోర్స్ అంటే కిటికీలు, తలుపులు కాదండి, అవే కాదు, ఇంకా ఉంటాయి. ఏంటంటే మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి ఉంచొచ్చు, మీ మొబైల్ ఆన్ చేసి ఉంచొచ్చు, మీ ల్యాప్టాప్స్ ఆన్ చేసి ఉంచొచ్చు, మీ సోషల్ మీడియా ఆన్ చేసి ఉండొచ్చు. అది వాట్సాప్ అవని, టెలిగ్రామ్ అవని, ఫేస్బుక్ కానీ, వీటన్ని డోర్లు ఓపెన్ చేసి ఉండడం వల్ల మీరేం చేస్తున్నారు? ఒక వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు సడన్ గా మొబైల్ రింగ్ అవుతుంది. దెన్ యో గెట్ డిస్ట్రాక్టెడ్. అంటే మీ వర్క్ మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకుంటారు. లేదా మీ ఫ్రెండ్ కాల్ చేయడమో, లేదా సోషల్ మీడియాలో ఏదైనా మెసేజ్ రావడమో, ఓకే, లేకపోతే ఏదైనా సాంగ్స్ రావడమో, ఇటువంటివన్నీ చేయడం వల్ల ఇటువంటి డోర్స్ అన్ని ఓపెన్ అయి ఉండడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఆ పని కంప్లీట్ చేయలేకపోతారు అనమాట. ఓకేనా? నెక్స్ట్, కీపింగ్ టాకింగ్ అబౌట్ హౌ బిజీ దే ఆర్. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేయాలో, లేదా ఏమేమి చేశారో ఇవంతా చెప్పుకుంటా ఉంటారు అనమాట. సో ఎంత బిజీగా ఉన్నారు అనేది వాళ్ళు చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. అలా చెప్పుకొని తిరగడంలోనే వాళ్ళు చాలా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీస్ ఆర్ మల్టీ టాస్కర్స్. అంటే వీళ్ళు అట్ ఏ టైమ్ మోర్ దెన్ 1 or 2 వర్క్స్ చేసేయాలనుకుంటారు. మల్టీ టాస్కర్స్ అంటే ఏంటి? ఒక్కొక్క దానికన్నా ఎక్కువ పనులు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వన్ షుడ్ నెవర్ బి ఏ మల్టీ టాస్కర్. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఒకే టైంలో ఎక్కువ పనులు చేసేయడానికి ఆలోచిస్తూ ఉంటారు, అది చేయకూడదు. నెక్స్ట్, ఆస్క్ ఫర్ అడ్వైస్. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారు? నేను ఈ పని చేయాలి, నాకు అడ్వైజ్ ఇవ్వు, సలహాలు అడుగుతారు. ఓకే, సలహాలు సూచనలు అడుగుతారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. సలహాలు తెలుసుకున్నంత వరకే, కానీ ఇంప్లిమెంట్ చేయరు. ఓకేనా? సో ఇది బిజీగా ఉన్న వాళ్ళ కొన్ని క్యారెక్టరిస్టిక్స్. మరి ప్రొడక్టివ్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ ప్రియారిటీస్. అంటే ఈ రోజుకి నేను ఎన్ని పనులు చేయాలో, అంటే 2, 3 అంతే. ఒక 2 to 3 వర్క్స్ లేదా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వాళ్ళు ప్రియారిటైజ్ చేసుకుంటారు ఒక్క రోజుకి. నెక్స్ట్, థింక్ ట్వైస్ బిఫోర్ సేయింగ్ ఎస్. అంటే ఎవరో వచ్చి సినిమాకి వెళ్దాం రా అంటే దానికి 1-2 సార్లు ఆలోచించి వాళ్ళు ఎస్ చెప్పాలా, నో చెప్పాలా అనేది ఆలోచిస్తారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఎవరైనా వచ్చి మీ వర్క్ డిస్ట్రాక్ట్ చేస్తున్నారంటే యూ షుడ్ థింక్ ట్వైస్ బిఫోర్ సేయింగ్ ఎస్. ఓకే, వాళ్ళకి ఆన్సర్ చేసేటప్పుడు 1-2 సార్లు. ఎందుకంటే మనం ప్రియారిటైజ్ చేసుకున్నాం మన వర్క్. ఈ రోజు ఏ వర్క్ చేయాలి, ఎలా చేయాలి, ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ప్రియారిటైజ్ చేసుకున్నాం. సో అది ఏదైతే చేసుకున్నామో అది ఆ టైంకి అవి తీరాల్సిందే. సో అది అవ్వలేదు, అవసరం లేదు అనుకుంటే అప్పుడు మనం వేరే ఎవరైతే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఎస్ చెప్తారో నో చెప్తారో అనేది యువర్ బేసింగ్ ఆన్ యువర్ ప్రియారిటీ. నెక్స్ట్, క్లోజ్ ఆల్ ద డోర్స్. అంతేకాకుండా ఇది చాలా చాలా మంచి టిప్ అండి మీ అందరికి. ఎందుకంటే
మనం ఒక వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీ సోషల్ మీడియాని బంద్ చేసేయండి. అది ఫేస్బుక్ కానివ్వండి, సోషల్ మీడియా, టెలిగ్రామ్, ఏదైనా యూట్యూబ్, ఏవైనా అవనియండి. ఇంకోటి ఏంటి, మీరు మీ మొబైల్ని ఆపేసుకోండి, ఓకేనా? లేకపోతే ఆ టైంలో మీరు ఏంటంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసుకోండి. సో మీ మీ వర్క్స్ మిమ్మల్ని ఎవరు డిస్ట్రాక్ట్ చేయకుండా మీరు మీ చుట్టుపక్కల ఉన్న డోర్స్ అన్నిటిని క్లోజ్ చేసేస్తారు. ఓకే, సో దాన్ని బట్టి మీరు మీ వర్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అనేది చేయగలుగుతారు. నెక్స్ట్, లెట్ ద రిజల్ట్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. ఇక్కడ నేను ఏమన్నాను, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, బిజీగా ఉన్న వాళ్ళు ఏం పని చేస్తారో వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ప్రొడక్టివ్ గా ఉన్న వాళ్ళు ఏ పని చేసినా ఆ పని వాళ్ళని పైకి చూపిస్తుంది. సో వాళ్ళ వర్కే వాళ్ళని హైలైట్ చేస్తుంది తప్పిస్తే వీళ్ళు బయట చెప్పుకోవాల్సిన పని లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, బీ ప్రొడక్టివ్. ఓకే, నెక్స్ట్, కాన్సన్ట్రేట్ ఆన్ వన్ ఇంపార్టెంట్ గోల్. సో ఈ ప్రొడక్టివ్ గా ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ గోల్ పెట్టుకుంటారు. ఓకేనా? సో ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ గోల్ అంటే ఇంపార్టెంట్ టాస్క్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలన్నమాట. నెక్స్ట్, టేక్ రియల్ యాక్షన్స్ అండ్ గెట్ ద జాబ్ డన్. సో సలహాలు తీసుకోవడమే కాదు వీళ్ళు చేసేది ప్రొడక్టివ్ పీపుల్, బట్ ఆల్సో దే పుట్ దట్ అడ్వైస్, దోస్ సజెషన్స్ ఇంటూ యాక్షన్. వాటిని అమలు పరుస్తారనమాట. అంతేకాకుండా వాళ్ళు అనుకున్న పని విత్ ఇన్ ద టైంలో కంప్లీట్ అయ్యేలాగా చేస్తారు. ఓకేనా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం బిజీగా ఉండొద్దు, బీ ప్రొడక్టివ్ గా ఉండాలి. సో ఒకసారి రిపీట్ చేస్తాను, హ్యావ్ ఏ కపుల్ ఆఫ్ ప్రియారిటీస్. మీకు కొన్ని ప్రియారిటీస్ మాత్రమే ఉండాలి రోజులో. తర్వాత, థింక్ ట్వైస్ బిఫోర్ సేయింగ్ ఎస్. అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు, అంటే మిమ్మల్ని మీ పని నుంచి మిమ్మల్ని ఆదమరుస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఎస్ చెప్పే ముందర మీరు కంపల్సరిగా ఒకటికి 2 సార్లు మీ వర్క్స్ ని బట్టి ఆలోచించుకొని చెప్పాలి. ఓకే, నెక్స్ట్, క్లోజ్ ఆల్ ద డోర్స్. మీకున్న క్లోజ్ ఆల్ ద డోర్స్ అంటే కిటికీలు తలుపులు మూసేయడం అని కాదు. మీ ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయి, మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ, ఇటువంటివి ఏవైనా ఉంటే వాటన్నిటిని ఆపేసేయండి. మీ వర్క్ ఏంటి, దానికి కావాల్సిన డివైజెస్ ఏంటి, వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ వర్క్ ఆర్ఎస్ కంప్లీట్ అయిపోయేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. లెట్ ద రిజల్ట్ స్పీక్ ఫర్ దెమ్. ఇలా చేస్తే మీరు చేసిన వర్క్ మిమ్మల్ని హైలైట్ చేస్తుంది. ఓకే, మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంది. సో నెక్స్ట్, కాన్సన్ట్రేట్ ఆన్ వన్ ఇంపార్టెంట్ గోల్. ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ గోల్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్, టేక్ రియల్ యాక్షన్స్. మీరు సలహాలు సూచనలు తీసుకుంటారు ఫ్రెండ్స్ నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, టీచర్స్ నుంచి కానీ, వెల్ విషర్స్ నుంచి కానీ. సో తీసుకోండి, బట్ ఎగ్జిక్యూట్ ఇట్. మీరు వాటిని నిర్వర్తించి మీరు అనుకున్న పనిని సక్సెస్ఫుల్ గా చేసి చూపించాలి. దెన్ యూ విల్ బి అ ప్రొడక్టివ్ పర్సన్. ఓకేనా? సో డోంట్ బి బిజీ, జస్ట్ బి ప్రొడక్టివ్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ సజెషన్. మీకు ఇస్తుంది ఏంటంటే, క్రియేట్ యువర్ ప్రొడక్టివ్ జర్నల్. సో ఒక జర్నల్ రాయండి. ఆ జర్నల్ ఎలా ఉండాలంటే 2 types ఆఫ్ జర్నల్స్ ఉండాలి. సో మీరు మీ జర్నల్లో 2 types ఉండాలి. ఒకటేంటి, ఫస్ట్ది పర్సనల్. ఓకే, ఒకటేంటి పర్సనల్ లో, ఇంకోటి ఏంటి ప్రొఫెషనల్. సో మీరు ఒక జర్నల్ అంటే ఒక బుక్ పెట్టండి, లేదా ఒక డైరీ పెట్టుకోండి. సో అందులో ప్రొఫెషనల్ పరంగా రాసుకుంటారు, అలాగే పర్సనల్ గా కూడా రాసుకోవాలి. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే, నా దగ్గర చూడండి, సో నా దగ్గర ఏంటంటే ఇలా బుక్, ఇలా డైరీ ఉంది కదా. సో డైరీలో, ఒకవేళ డైరీ లేకపోతే మీరు డైరీలో డే టు టైము డే అవి రాసుకుంటారు అనమాట. ఓకేనా? డే టు టైము డే రాసుకొని ఏం చేస్తారంటే, నేనైతే ఏం చేస్తానంటే, ఇటువైపు ఈ పేజ్ లో ఆన్ మై రైట్ నేనేం చేస్తాను, నా పర్సనల్ టాస్క్లు రాసుకుంటాను. ఓకే, పర్సనల్ డెవలప్మెంట్ కావాలి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కావాలి కదా మనిషికి, రైట్? కాబట్టి నేను ఒకవైపు నా పర్సనల్ టాస్క్ రాస్తాను, ఇంకో వైపు ఏం చేస్తాను, నా ప్రొఫెషనల్ టాస్క్ రాసుకుంటాను. నెక్స్ట్, యూజ్ ఇట్ ఎవ్రీ డే. సో ప్రతిరోజు మీరు చేయాల్సిన పని పర్సనల్, ప్రొఫెషనల్. ఓకే, తర్వాత మళ్ళా పర్సనల్, ప్రొఫెషనల్. డే టు టైము డే అనేది మ్యాండేటరీ, అంటే కంపల్సరీ. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి,
సో మాక్సిమైజింగ్ ద పవర్ ఆఫ్ యువర్ ప్రొడక్టివిటీ జర్నల్. సో ఇవన్నీ ఎలా చేయాలి? తర్వాత మీరు రాసుకునే జర్నల్ ఎప్పుడు చేయాలి? మనం ఒకవైపు పర్సనల్ ఒకవైపు ప్రొఫెషనల్ రాసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం కదా, మరి ఎప్పుడు చేయాలి? ప్లాన్ ద నైట్ బిఫోర్, అంటే మీరు పడుకునే ముందర 1 గంటకి ముందర, ఓకే, జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, జస్ట్ an hour బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో పడుకోవడానికి 1 గంట ముందర మీరు ఏం చేస్తారంటే ఇవి ప్లాన్ చేసుకోవాలి. ప్రియారిటైజ్ యువర్ టాస్క్, చెప్పాను కదా. సో పర్సనల్ గా మీరు కొన్ని టాస్క్లు ఒక 3 to 4 రాసుకోండి అంతే. ఓకే, ఒక 3 to 4 రాసుకుంటారు ఇంపార్టెంట్. తర్వాత పర్సనల్ గా రాస్తారు, ప్రొఫెషనల్ గా రాస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు? మనం రాసుకున్నాం ఈ రోజు, ఏవో కొన్ని చేసుకున్నాము, మళ్ళా ఈ రోజు అంతా అయిపోయింది, నైట్ పడుకున్న ముందర మళ్ళీ ఓపెన్ చేసాము. ఈ రోజు అయితే ఏ వర్క్స్ అయితే మనం అనుకున్న పనులు కంప్లీట్ చేసామో దాన్ని క్రాస్ ఆఫ్ చేసేయండి. ఓకే, దాన్ని క్రాస్ ఆఫ్ చేసేయండి, కంప్లీట్ చేసేసి క్యారీ ఓవర్ అన్ఫినిష్డ్ టాస్క్. సో నెక్స్ట్ డేకి ఏం చేస్తారు? ఏవైతే అన్ఫినిష్డ్ టాస్క్స్ ఉన్నాయో ఆ అన్ఫినిష్డ్ టాస్క్ ని మళ్ళా మనం నెక్స్ట్ డేలో ఇంప్లిమెంట్ చేసుకుంటాం, నెక్స్ట్ డేలో రాసుకుంటాం. టు ఇంప్లిమెంట్, టు కంప్లీట్. ఓకేనా? సో అది మళ్ళా చెప్తున్నాను, ప్లాన్ ద నైట్ బిఫోర్. సో పడుకునే ముందర 1 గంటకు ముందు మీరు పర్సనల్ గా ప్రొఫెషనల్ గా ఒక జర్నల్ రాసుకోండి. అందులో ఏవైతే టాస్క్ ప్రియారిటైజ్ టాస్క్ ఏమున్నాయో పర్సనల్ గా ప్రొఫెషనల్ గా రాసుకుంటారు. దాని తర్వాత ఏవైతే ఆ రోజు కంప్లీట్ చేస్తారో వాటిని క్రాస్ ఆఫ్ చేయాలి. తర్వాత ఏవైతే మిగిలిపోయా పూర్తి కాని పనులు ఉంటాయి కదా, ఆ పనులు నెక్స్ట్ డేకి ప్రయారిటైజ్ పెట్టుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి స్టీఫెన్ కోవే. సో స్టీఫెన్ కోవే టైం మ్యాట్రిక్స్, ఇతను ఒక చాలా మంచి ఫేమస్ పర్సన్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసామంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి ఒక మంచి బుక్ ఉంటుంది, దయచేసి అందరూ చదవండి. ఈ సెషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు నేను సజెస్ట్ చేసే బుక్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనేది చదవండి. అందులో ఈయన చాలా అద్భుతంగా చెప్తాడు అనమాట. మన టాస్క్ ని ప్రియారిటైజ్ చేసుకున్నాం కదా, ప్రియారిటైజ్ చేసుకున్నప్పుడు ఈ క్వాడ్రంట్ రూల్ ని మనం పాటించాలి. ఈ క్వాడ్రంట్ రూల్ ఎలా పాటించాలి? క్వాడ్రంట్ రూల్ ఏంటంటే, సో 4 క్వాడ్రంట్స్ ఉంటాయి, అంటే 4 బాక్సులు ఉంటాయి ఇక్కడ. ఓకే, ఈ 4 బాక్సెస్ లో ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్, అర్జెంట్. ఈ ఫస్ట్ క్వాడ్రంట్ 1 లో ఏమంటారంటే ఇంపార్టెంట్, అర్జెంట్ అంటారు. క్వాడ్రంట్ 2 ఏమంటారంటే ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ అంటారు. ఓకేనా? క్వాడ్రంట్ 2 ఏంటి? ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. మరి క్వాడ్రంట్ 3 ఏమంటారు? నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. ఈ క్వాడ్రంట్ 3 ని నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ అని అంటారు. క్వాడ్రంట్ 4 నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. ఓకే, సో క్వాడ్రంట్ 4 నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. అంటే మనకున్న టాస్క్ని, మనకున్న వర్క్స్ ని ఈ 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఏంటి? ఇంపార్టెంట్, అర్జెంట్. అంటే మనం ఏవైతే పనుల్ని మనకున్న పనుల్ని 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ ఏంటి? ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. మరి ఇందులోకి ఏమొస్తాయి? ఎమర్జెన్సీ వర్క్స్, అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇప్పటికిప్పుడు ఈ రోజు చేయాల్సిన పనులు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ నేను ఇంతవరకు కట్టలేదు ఈ మంత్, ఈ రోజే లాస్ట్ డేట్. ఓకే, అంటే లాస్ట్ డేట్ కూడా అయిపోయింది, ఇంకా కనెక్షన్ డియాక్టివేట్ చేసే టైం వచ్చేసింది. ఈ రోజు నేను కట్టకపోతే వాడు వచ్చి ఫ్యూజ్ పట్టుకొని వెళ్ళిపోతాడు అనుకోండి. సో అది ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ అన్నమాట. కాబట్టి ఈ రోజు అది నేను కంపల్సరీగా చేయాలి. అటువంటి లేకపోతే ఎమర్జెన్సీస్ ఏవో ఉంటాయి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవో ఉంటాయి. ఓకే, సో ఇటువంటివన్నీ మనం ఏం చేయాలి? కంపల్సరీగా మనం ఇంపార్టెంట్, అర్జెంట్ లో పెట్టుకోవాలి. ఓకేనా? మరి సెకండ్ క్వాడ్రంట్ ఏంటి? ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ కి ఏంటి? ఇప్పుడు ఇది ఫిబ్రవరి మంత్, మార్చ్ లోనో ఏప్రిల్ లోనో ఎగ్జామ్స్ ఉంటాయి. అవి ఇంపార్టెంటే ఎగ్జామ్ అటెండ్ అవ్వడం, కానీ అర్జెంట్ గా మనం ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు కదా, రేపటికి రేపే మనం ఎగ్జామ్ కి అటెండ్ అవకాశం లేదు. కాబట్టి అవి ఇంపార్టెంట్, కానీ ఎప్పుడో ఒకనాడు మన ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వాలి. కాబట్టి అవి కూడా మనం ఇప్పటి నుంచే ఆర్గనైజ్ చేసుకోవాలి. సో మనకి అటువంటివన్నీ, అంటే కొంత టైం ఉంది, ఇంపార్టెంట్ బట్ కొంత టైం ఉంది కాబట్టి వాటిని మనం ఏం చేయాలి? సెకండ్ క్వాడ్రంట్ లో పెట్టుకోవాలన్నమాట.
ఓకేనా. అంతేకాకుండా బిల్డింగ్ రిలేషన్షిప్స్ ఈ సెకండ్ క్వాడ్రంట్ లోకి ఏమేమి వచ్చేస్తాయి, మీ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈనాడు మనం మనకే టైం ఇవ్వలేకపోతున్నాం. అలా వినండి, మనం మన కోసం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వలేకపోతున్నాం. ఉదయం బండి స్టార్ట్ అయితే మళ్ళా రాత్రి వరకు కంటిన్యూస్ గా రన్నింగ్ లోనే ఉంటుంది మన ఈ బ్రెయిన్ అనే బండి. సో మన కోసం కూడా మనం ఆలోచించుకునే పరిస్థితిలో లేము. కాబట్టి మనకి రిలేషన్షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి కూడా మనం ప్రతిరోజు ఎంతో కొంత ప్రయారిటీ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా మన హెల్త్ పర్పస్ కోసం ఎక్సర్సైజ్, ఈనాడు ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారో మనకి తెలియదు కదా. సో మన బాడీకి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అది కూడా ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ లో భాగంగా మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. అంటే రిక్రియేషన్, అంటే మనం ఇప్పుడు చాలా స్ట్రెస్ తో ఉంటున్నాం. ఈ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, కొంత రిక్రియేషన్, కొంత ఎంటర్టైన్మెంట్ అనేది కావాలి. సో ఆ ఎంటర్టైన్మెంట్ ని కూడా మనం మన పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో మన ఈ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ లో ఈ రిక్రియేషన్ కూడా ఒక పార్ట్ గా మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వాడ్రంట్ నెంబర్ 3, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడికి వచ్చేసరికి క్వాడ్రంట్ నెంబర్ 3 నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో వర్క్ ఉంది, మనం సీరియస్ గా మనం వర్క్ చేసుకుంటే సడన్ గా ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే అమ్మా సినిమాకి వెళ్దాం వస్తావా, లేదా అరే మంచి గేమ్ ఉంది ఆడడానికి వస్తావా, ఓకే, లేకపోతే ఏదో ఒక మెయిల్ వస్తుంది. ఓకే, సో ఏదో ఒకటి వచ్చి మీరు చేస్తున్న వర్క్ ని అవి డిస్ట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. మీరు చేస్తున్న వర్క్ ని అవి డిస్ట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి మనం శ్రీనివాస్ గారు జాయిన్ అవుదాం, ఇంకా 1 minute ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఏం చెప్తున్నానంటే, సో మీరు ఇందాక మనం అనుకున్నాం కదా, క్లోజ్ ఆల్ ద డోర్స్. అంతేకాకుండా ప్రతి దానికి ఎవరో వచ్చి ఏం చెప్పినా ఎస్ చేద్దాము, అలాగే వర్కౌట్ చేద్దాము, ప్రతి దానికి ఎస్ చెప్తాం మనం. సో అలా చెప్పకూడదు. కొన్ని టైమ్స్ లో మనం మన ప్రియారిటీస్ మీద బేస్ అయ్యి మనం కొన్నిసార్లు నో చెప్పడం కూడా తెలుసుకోవాలి. హౌ టు సే నో is also another topic. If any possibility there will go through that topic also. ఓకే, సో కాబట్టి ఇటువంటి మనకి అర్జెంట్ కాకపోవచ్చు. ఓకే, సో మనకి అర్జెంట్ కాకపోవచ్చు, మనకి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, మనకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ అర్జెంట్ అయ్యే పనులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఎవరికో ఏదో అయ్యింది, మనకి ఫోన్ చేస్తారు, అర్జెంట్ గా రావాలి, కొద్ది నీ హెల్ప్ కావాలి అంటే మరి ఆ టైంలో తప్పదు. సో అటువంటివి ఏవైనా ఉంటాయి, మనకి ఇంపార్టెంట్ కాకపోయినా అటువంటి అర్జెంట్ వర్క్స్ ఏవైనా ఉంటే మీరు అవి థర్డ్ ప్రియారిటీ కింద ఇవ్వాలి, థర్డ్ బాక్స్ లో. ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి ఓకే, ఒకసారి సెషన్ ఎండ్ అవబోతుంది. ఒకవేళ ఎండ్ అయిపోతే ప్లీజ్ జాయిన్ యూజింగ్ ద సేమ్ లింక్. ఓకేనా. సో లాస్ట్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఏంటంటే, లాస్ట్ క్వాడ్రంట్ లో మనం ఎక్కువ టైం సోషల్ మీడియా మీద గడుపుతాం. అది ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి మీద ఎక్కువ, లేదా గేమ్స్ అవ్వచ్చు. ఓకే, సో ఇటువంటి వాటి మీద ఎక్కువ అది నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ కూడా కాదు, బట్ చాలా మంది పీపుల్ దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకున్న టైం అంతటిని వేస్ట్ చేస్తారనమాట. సో లాస్ట్ క్వాడ్రంట్ వచ్చేసి ఏంటంటే, లాస్ట్ క్వాడ్రంట్ నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. సో ఈ నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ లోనే మనం ఎక్కువ ఏముంటాయంటే సోషల్ మీడియా కానీ, గేమ్స్ కానీ, ఓకే, సో ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో ఏంటంటే ఫోన్ కాల్స్ కానీ, ఓకే, ఎక్కువసేపు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు, లేదా పిల్లలు ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటారు, పిల్లలైనా పెద్దలైనా. లేకపోతే చాలా మంది ఫేస్బుక్ లో ఎక్కువసేపు ఉంటారు. ఓకే, కొంతమంది అయితే వాట్సాప్ లో కంటిన్యూస్ గా మెసేజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ వీటి మీద ఎక్కువ టైం గడిపి, అంటే వాళ్ళకున్న టైంలో చాలా మటుకు ఈ టైం ని గడిపేసి వాళ్ళ టైం ని వేస్ట్ చేసుకుంటా ఉంటారు. సో అవి నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ కింద రాసుకోవాలన్నమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు నైట్ పడుకునే ముందర మీరు చేయాల్సిన వర్క్స్ ఏంటంటే, ఏవైతే ప్రయారిటీస్ మీరు ఇచ్చుకుంటున్నారో ఆ ప్రయారిటీస్ అన్ని, మీరు ఏవైతే టాస్క్ చేయాలనుకుంటున్నారో టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఆ టు డూ లిస్ట్ ని ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి, యూజింగ్ దిస్ స్టీఫెన్ కోవెస్ టైమ్ మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. అందులో ఇంపార్టెంట్ అర్జెంట్ ఏవి ఉన్నాయో అవన్నీ ఫస్ట్ బాక్స్ లో రాసుకోండి. తర్వాత ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ అనేవి ఏవి ఉన్నాయో అవి సెకండ్ బాక్స్ లో రాసుకోండి. నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ ఏవైనా ఉంటే అవి రాసుకోండి, లేకపోతే నిల్ అని పెట్టేసుకోండి. క్వాడ్రంట్ 4 కి మాత్రం
ఎక్కువ టైం ఇవ్వకండి. అది లాస్ట్ ప్రియారిటీ. అంటే మీరు ఆ టు డూ లిస్ట్ ఏదైతే రాసుకున్నారో అవన్నీ కంప్లీట్ అయిపోతే, ప్రియారిటైజ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతే, ఇంకా టైం మిగిలితే ఆ టైంని మీరు అప్పుడు ఈ రిక్రియేషన్ ఈ ఏవైతే ఉన్నాయో ఫోన్ కాల్స్ కానీ లేకపోతే టైం వేస్టర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటిలో మీరు మీ టైంని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో మీ టు డూ లిస్ట్ ని మీరు ప్రియారిటైజ్ చేసుకునే మెథడ్ ఏంటంటే ఇది. ఓకేనా? సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఇంకా నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి చూడండి, మనం అంతా వినే మాట ఏంటంటే ప్రోక్రాస్టినేషన్. తెలుసా ఎవరికైనా ప్రోక్రాస్టినేషన్ అంటే? వాట్ ఈస్ ప్రోక్రాస్టినేషన్? పోస్ట్ పోన్ చేయడం. రైట్ సార్, శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ. పోస్ట్ పోన్ చేయడం అంటే మనం ఈరోజు చేయాల్సిన పని తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే. సో మా మాస్టర్ చిన్నప్పుడు ఏమనేవారంటే, ఎరా హోంవర్క్ చేసావా అంటే చేయలేదు సార్. ఎప్పుడు చేస్తావా? రేపు చేస్తాను సార్ అన్నవాడు. మా మాస్టర్ అప్పుడు ఏమన్నాడంటే, అరే బోర్డు మీద అక్కడ రేపు అని రాసేసి వెళ్ళిపోరా, నేను వచ్చి చూసుకుంటాను రోజున. అప్పుడు దానికి అర్థం ఏంటి? ఆయన ప్రతిరోజు రావడం, బోర్డు మీద చూడడం, బోర్డు మీద రేపు అని ఉంటది. సో ఆయన రేపు చేస్తా అంటే ఇంకా ఆన్సర్ అక్కర్లేదు అనమాట స్టూడెంట్ నుంచి. బోర్డు మీద రేపు అని ఉంటుంది కాబట్టి ఆయన ప్రతిరోజు వచ్చి చూసుకోవడం, రేపు 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 రేపు. సో ఈ విధంగా మనకున్న వర్క్స్ ని మనం రేపు అనే వర్డ్ తో పోస్ట్ పోన్ చేస్తా ఉంటాం. మరి ఈ ప్రోక్రాస్టినేషన్ అంటే ఈ పోస్ట్ పోన్మెంట్ ని ఏ విధంగా మనం అవాయిడ్ చేయాలి? అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ప్రోక్రాస్టినేషన్ కూడా మనం అవాయిడ్ చేయగలగాలి. సో మరి ఏ విధంగా అవాయిడ్ చేస్తాం? దెర్ ఆర్ సమ్ మెథడ్స్. సో ఫస్ట్ ప్రోక్రాస్టినేషన్, ఏదైనా వర్క్ ప్రోక్రాస్టినేట్ అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది ఆ వర్క్ ని డిలీట్ చేసేయండి. మీ టు డూ లిస్ట్ లో ఆ వర్క్ ని మీరు తీసేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒకటి అంటే మీకు ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదు, లేదా అంత ఇంపార్టెంట్ కాదు, అంత అర్జెంట్ కాదు, మరి అలాంటి వర్క్ కోసం ఎందుకు ఆలోచించడం? బ్రెయిన్కి స్ట్రెస్ కాకపోతే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, డిలీట్ దట్ టాస్క్ ఫస్ట్ థింగ్. లేదు కంపల్సరీగా చేయాలి అనుకుంటే డెలిగేట్ ద వర్క్ టు సంబడి ఎల్స్. అంటే మన పనిని ఇంకొకరికి ఇచ్చి వారి చేత చేయించడం, అదొక మెథడ్. సో ఆ విధంగానైనా మీ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అది. లేకపోతే థర్డ్ మెథడ్ ఏంటంటే డూ ఇట్, అంటే వెంటనే చేసేయాలి. మనం అనుకున్నామంటే ఇంకా ఆ పని కంపల్సరిగా చేసేయాలి. లేదు అప్పటికి కష్టంగా ఉంది అంటే ఇంకొక మెథడ్ ఏంటంటే 15-minute రూల్. అంటే మీరు పని 15 నిమిషాల్లో అయిపోతుందంటే ఆ వర్క్ 15 నిమిషాల్లో అయిపోయేలా ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేసేయండి. అర్థమైందా? సో ఏదైనా వర్క్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సరే ఇంత పని ఉంది కదా, ఈ పని మనం 15 నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం అని మనం అనుకున్నాం అనుకోండి. సో వి టెన్ టు ట్రై టు కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ 15 minutes. అంటే 15 నిమిషాల్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇటువంటి ఏమైనా కష్టమైన పనులు ఉంటే 15 నిమిషాల్లో మనం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తే చాలా పనులు కంప్లీట్ అయిపోతాయండి. కాబట్టి 15-minute రూల్ అనేది, మీరు ఏదైనా పని కంప్లీట్ చేయాలనుకుంటే 15 నిమిషాల్లో ఈ పని నేను చేయగలనా లేదా అని మీకు మీరే ఛాలెంజింగ్ గా తీసుకుంటే ఆ 15 నిమిషాల్లో మీరు ఆ పని ఈజీగా కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ చాప్ ఇట్ అప్. చాప్ ఇట్ అప్ అంటే తెలుసా? చాప్ అంటే తెలుసా? కట్టింగ్ అన్నమాట. అంటే మనకి ఇంత పని ఉంది, ఓకేనా? ఇంత పని ఉంది, దాన్ని మనం ఏం చేస్తాం అంటే ముక్కలు చేస్తాం. సో ఒక మొక్క ఒక టైంలో, ఒక మొక్క ఒక టైంలో, ఒక మొక్క ఒక టైంలో. అంటే ఆ పెద్ద పని కాస్త చిన్న చిన్న పనుల కింద విడదీసి ఆ పనుల్ని మనం ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకోవడం. ఓకేనా? ఏవైతే మనం అనుకున్న పనికి ఒక్కొక్క స్టేజ్ ఉంటది కదా, కొన్ని కొన్ని పనులకి ఆ స్టేజ్లు ఎక్కడెక్కడ కంప్లీట్ చేసుకోవాలో మనం ప్లాన్ చేసుకున్నది కంప్లీట్. అంటే మీరు అనుకున్న పని ముక్కలుగా విడగొట్టి అది కంప్లీట్ చేయగలగాలి. లేదా ఆస్క్ ఫర్ అడ్వైస్. అంటే ఈ పని నేను చేయలేకపోతున్నాను, నాకు సలహా ఇవ్వండి లేదా సూచన ఇవ్వండి అని ఎవరినైనా అడిగి మీరు ఆ పనిని కంప్లీట్ చేయొచ్చు. ఇంకోటి క్లియర్ డెడ్ లైన్. క్లియర్ డెడ్ లైన్ అంటే మీరు ఆ పనికి ఒక డెడ్ లైన్ తీసేయండి, లేదా ఆ డెడ్ లైన్ లోపల ఆ పనిని కంప్లీట్ చేసేలాగా చేసుకోవాలి. ఇంకొక మెథడ్, ఇది చాలా మంచి మెథడ్ అండి, రివార్డ్. సో
సో మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోవాలి. నేనైతే ఏం చేస్తాను తెలుసా, సో నాకు ఇంపార్టెంట్ ప్రియారిటీస్ డైలీ పెట్టుకుంటాను కదా, నాకు ఇంపార్టెంట్ వర్క్స్ ఏవైనా కంప్లీట్ చేసేస్తే ఇమీడియట్ గా నేనైతే పార్టీ పెట్టుకుంటాను. సో నన్ను నేను రివార్డ్ చేసుకుంటాను. నువ్వు ఈ పని పూర్తి చేస్తే ఈరోజు పార్టీ అంటే ఆ పార్టీ కాదండి, సో మంచి ఫుడ్ తీసుకోవడం, ఓకేనా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా మనల్ని మనం ఏదో విధంగా రివార్డ్ చేసుకోండి. లేదా కంప్లీట్ చేస్తావు, ప్రైజ్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే ట్యాప్ ఆన్ యువర్ షోల్డర్, నీకు నువ్వే శభాష్ అని చెప్పుకో, ఓకే. లేకపోతే ఆ పనిని కంప్లీట్ చేసినందుకు ఒక బ్యాడ్జ్ కొనుక్కోండి, ఓకే. ఇలా కొన్ని ఉంటాయన్నమాట. ఈ రోజు ఈ పని చేస్తే, లేదా ఈ రోజు ఈ పని చేసేస్తే ఒక సినిమాకి వెళ్ళండి, ఈ రోజు ఈ పని కంప్లీట్ అయితే నేను మూవీకి వెళ్తాను. సో అది మీకు ఒక రివార్డ్ అన్నమాట. సో మీకోసం మీరు ఏదో ఒక రివార్డ్ అనేది చేసుకోవడం, ఎందుకంటే కనీసం ఆ రివార్డ్ కోసమైనా మనం అనుకున్న పని మనం ఆన్ టైం కి కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ రిమూవ్ డిస్ట్రాక్షన్స్. మరి డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, మనం ఓపెన్ డోర్స్ వదిలేసాం అనుకోండి, మొబైల్ నుండి ఫ్రెండ్ చేయొచ్చారా, వస్తావా, ఏం చేస్తున్నావు, ఖాళీగా ఉన్నావా, ఈ రోజు వంట ఏం చేసావు, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. సో మన టైం ఆ విధంగా వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మనం పని మీద మనం ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళ సహాయం అక్కర్లేదంటే అప్పుడు ఆ పని ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదా ఏరోప్లేన్ మోడ్ లో పెట్టండి. సో లేకపోతే ఒక టీవీ ఆఫ్ చేసి, మీ ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నారని టీవీ ఆఫ్ చేసేయండి, ఓకే. మొబైల్ ఆఫ్ చేసేయండి. ఈ ఫేస్బుక్, సోషల్ మీడియా వీటి జోలికి అస్సలు వెళ్ళొద్దు. సో మిమ్మల్ని ఏదైతే డిస్ట్రాక్ట్ చేస్తుందో, మీ పని నుంచి మిమ్మల్ని పక్కకు తప్పిస్తుందో వాటికి దూరంగా ఉండాలి మీరు పని చేస్తున్నంతసేపు, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఇంటరప్షన్స్ ఆర్ టైం వేస్టర్స్. ఏంటంటే మనకి ఇంటరప్షన్స్ ఆర్ డిస్ట్రాక్షన్స్, అదే మనం చెప్పుకున్నాం కదా. ఇంటరప్షన్స్ అంటే ఎవరో ఒకరు ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి మనతో మాట్లాడుతూ, ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు గంటలు మాట్లాడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పుడప్పుడు మీరు ఎలా ఆ డిస్ట్రాక్షన్ తప్పించాలి, అవి మీరు నేర్చుకోవాల్సిన కొన్ని ప్లాన్స్ అన్నమాట, కొన్ని టిప్స్, ఓకేనా. సో మీ ఏంటి కాన్వర్జేషన్ ని కొంతమంది ఏంటంటే సూటిగా సుత్తి లేకుండా చెప్పరు. సో ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా తిప్పి ఇలా పెట్టి చూపిస్తారు ముక్కు. సో ఆ విధంగా వాళ్ళు చెప్పాలి అన్నది కూడా ఒక స్టోరీ అంతా మొదలుపెట్టి ఫైనల్ గా చెప్తారు. సో అలాంటప్పుడు మీరు కొన్ని కట్ షార్ట్ చేసేయాలి, డైరెక్ట్ పాయింట్ ఏంటో అడగాలి. సో డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు మీ పనులు ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోకండి. అంటే ఫ్రెండ్ మీట్ అవ్వడం, అన్నెసరీ వర్క్స్ అన్నమాట. లేకపోతే మూవీస్ ప్లాన్ చేసుకోవడం, లేదా ఏదో పోస్టర్ చూసారు, సడన్ గా పోస్టర్ నచ్చింది, సినిమాకి వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోవడం. సో ఇటువంటి డిస్ట్రాక్షన్స్. లేకపోతే మొబైల్లో ఎవరో ఒక ఏదో వీడియో పెట్టారు, లేకపోతే ఒక మెసేజ్ పెట్టారు, సో అదేంటంటే, లేదా ఒక యూట్యూబ్ చూస్తున్నారు, ఒక వీడియో నుంచి ఇంకో వీడియో, ఒక వీడియో నుంచి ఇంకో వీడియో, అలాగా మీ టైం ఏంటంటే మీకు తెలియకుండానే కిల్ అయిపోతుంది. కాబట్టి అవాయిడ్ ఇంటరప్షన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ ఫస్ట్. నెక్స్ట్ పోర్ ప్లానింగ్. సో మీరు ఆ డేని ప్రొడక్టివ్ గా ప్లాన్ చేసుకోకపోతే ఇట్ వుడ్ బి ఏ టైం వేస్టర్. కాబట్టి మీ ప్రియారిటీస్, మీ వర్క్స్ యొక్క ప్రియారిటీస్ మీరు కంపల్సరీగా ఇచ్చి తీరాలి. నెక్స్ట్ పర్ఫెక్షనిజం. ఇది ఒకటండి, చాలా మంది ఏమనుకుంటారంటే నేను చేసే పని 100% పర్ఫెక్ట్ గా ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. కాబట్టి నా సలహా అంటే, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ సజెషన్స్, అడ్వైజెస్ ఫ్రమ్ మై సుపీరియర్స్ అండ్ మై ట్రైనర్స్, ఐ కేమ్ టు నో, నాకు తెలిసింది ఏంటంటే, నో పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ అండి, బాగా వినండి, నో పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ 100% పర్ఫెక్ట్, ఓకే. కాబట్టి మనం ఏదైనా వర్క్ ఇస్తే 100% చాలా పర్ఫెక్ట్ గా, చాలా అద్భుతంగా చేసేయాలి అనుకుని మనకున్న టైం ని ఏం చేస్తామంటే ప్రొలాంగ్ చేసుకునే ఆలోచనలోనే దాన్ని ఇలా చేసేయాలి, అలా చేసేయాలి, అలా ఆలోచించుకుంటూ ఆ పని చేయడం అనేది జరగదు. కాబట్టి పర్ఫెక్షనిజం కోసం ఎప్పుడు మనం ఆలోచించకూడదు, ఓకేనా. సో నేనైతే ఏదైనా వర్క్ ఉందనుకోండి, కిస్ ప్రిన్సిపల్ వాడతాను అనమాట. కిస్ ప్రిన్సిపల్ ఏంటంటే కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్, ఓకేనా. సో నా ప్రిన్సిపల్ ఏంటంటే కిస్ ప్రిన్సిపల్. ఏదైనా ఒక పని కంప్లీట్ అయిపోవాలంటే చాలా తక్కువగా, చాలా సింపుల్ గా అయిపోవాలి. కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. నెక్స్ట్
ట్రయింగ్ టు డూ ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్. ఇంకోటి ఏంటంటే మనలో చాలా మందికి ఉన్న జబ్బు, చాలా మందికి ఏంటంటే ఈ పని నేనే చేసేయాలి. ఓకే, ఎందుకంటే చాలా మందికి ఒక శబ్దం అంతా నాకే, అంతా నాదే అని చెప్పే ఇటువంటి తత్వాలు ఉంటాయి కొన్ని. సో ఈ వర్క్ ని నేనే కంప్లీట్ చేసేయాలి అనే తత్వం ఉంటుంది. అది కూడా చాలా తప్పు. టీమ్ ప్లే ఈజ్ ద ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ టు ఇన్ కంప్లీషింగ్ అ వర్క్. ఒక వర్క్ ని కంప్లీట్ చేయాలనుకుంటే టీమ్ ప్లే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. కాబట్టి మనంతలో మనమే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేద్దాం అనుకునేది ఎప్పుడు రాంగ్ అండి. కాబట్టి ఈ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్ యువర్ సెల్ఫ్ అనేది ఒక టైం వేస్ట్. దాన్ని మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయకండి. నెక్స్ట్, టాకింగ్ టూ మచ్. సో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఒకే విషయాన్ని 10 సార్లు చెప్తా ఉంటారు, లేకపోతే అనవసర విషయాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలా మొదలెడితే ఇంకా అది ఎక్కడ స్టార్ట్ అవుతుందో, ఒక టాపిక్ తో స్టార్ట్ చేస్తాము బట్ ఎండ్ చేసేటప్పటికి వేరే టాపిక్ ఉంటుంది. ఓకే, కానీ అది అప్పుడు అవసరమే లేదు. సో మనకున్న టైంని ఏ విధంగా ప్రొడక్టివ్ గా, మీకు చెప్పాలంటే మీకున్న టైం, నేను ఇందా పాయింట్ చెప్పాను, పర్సనల్ గా ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ గా ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి మీరు ఆలోచించాలి తప్పిస్తే అనవసరపు విషయాల కోసం మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకూడదు. నెక్స్ట్, నాట్ వాల్యూయింగ్ యువర్ ఓన్ టైం. సో మనలో చాలా మంది టైంకి అంతా వెళ్ళిపోము, సర్లే ఈరోజు కాకపోతే రేపు చేసుకుంటాం, ఏం పోయింది అని చెప్పి ఉంటారు. సో వీ మస్ట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం వాల్యూ. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ స్కిల్స్. ఈ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ మనలో చాలా మందికి, ఈ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ క్రిటిసిజం ఉంటుందండి. సెల్ఫ్ క్రిటిసిజం ఉంటుంది అంటే అర్థం ఏంటి, అమ్మో ఆ స్కిల్ నా దగ్గర లేదు, ఓకే నాకు ఆ స్కిల్ లేదు అంటే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయకముందే నీ గురించి నువ్వు ఫైనల్ గా చెప్పేసుకుంటావు, సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటావు, ఆ స్కిల్ నా దగ్గర లేదు అని చెప్పి. సెల్ఫ్ క్రిటిసిజం అనేది, లేకపోతే వాళ్ళు నవ్వుతారేమో, లేకపోతే వాళ్ళు ఏమైనా అంటారేమో, సో ఇలా అనుకోవడం వల్ల నాకు ఆ స్కిల్ లేదు అని మనమే అనేసుకొని మనం అనుకున్న ఈ పని అయితే నేను చేయలేను అని ముందే మనం మొదలు పెట్టకుండా అది ఆపేస్తాం అన్నమాట. సో ల్యాక్ ఆఫ్ స్కిల్స్, స్కిల్స్ మనకి లేవు అనుకోవడం చాలా తప్పు. ఏ స్కిల్ అయినా మనం నేర్చుకోవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ లాస్ట్ పాయింట్ లో సెల్ఫ్ క్రిటిసిజం అనేది చేసుకోకూడదు. ఎందుకంటే మనకి ఈ లోకంలో ఎన్ని స్కిల్స్ ఉన్నాయో ఆ నేర్చుకునే అవకాశం దేవుడు మనకి చాలా పక్కాగా ఇచ్చాడు. విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద సెన్స్ ఆర్గన్స్ అన్నమాట. మనకి హ్యాండ్స్ ఇచ్చారు, ఇయర్స్, ఐస్, నోస్, లెగ్స్, స్ట్రెంగ్త్ అన్ని ఇచ్చాడు, అన్ని ఉన్నాయి. సో మనం అన్ని ఇచ్చారు కాబట్టి మన దగ్గర స్కిల్ లేదు అనడానికి లేదు, మనకి డెవలప్ చేసుకునే ఆ మైండ్ సెట్ లేదు అంతే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ల్యాక్ ఆఫ్ స్కిల్స్ లేకపోయినా సరే మనకి చాలా టైము వేస్ట్ అవుతుంది, ఓకేనా. కాబట్టి సో దీస్ ఆర్ ద టైమ్ వేస్టర్స్, యు మస్ట్ నో. సో విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఫర్ టుడే. ఇట్ ఈస్ ఫర్ యూ ఆల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చు. యా, థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎవరికైనా మనలో డౌట్స్ ఉన్నట్లయితే సార్ని అడగవచ్చు సార్, సార్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు సార్. అన్మ్యూట్ చేసుకోండి, సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు సార్. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు సునీల్ కుమార్. జర్నీలో ఉన్నా సార్, వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. అయితే సార్ క్లాస్ అయితే ఎక్సలెంట్ ఉంది సార్. అది స్టీఫెన్ ఆర్ కోవేది బుక్ చెప్పారు కదా, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను కొన్ని చదువుతాను మామూలుగా. ఆ బుక్ కూడా మీరు చెప్పింది కూడా ఉంది నా దగ్గర. అయితే ఇంగ్లీష్ బుక్స్ ఆథర్స్ తీసుకున్నప్పుడు ఒక ప్రాబ్లం అనిపిస్తుంది సార్. అంటే కొంచెం చదువుతాము, దాంట్లో కొంచెం అంటే మీనింగ్స్, కొంచెం వొకాబులరీ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఇంకా తర్వాత ఇంట్రెస్ట్ రాకుంది. అంటే దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి సార్? ఏదైనా టెక్నిక్ లాంటిది ఏదైనా ఉంటుంది అంటే ఆ విధంగా? సార్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే రీడింగ్ ఒక హ్యాబిట్ చేసుకోవాలి సార్. ఓకే, సో మనకున్న టైంలో ఇప్పుడు రీడింగ్ అవకాశం లేదు కాబట్టి, అందులోకి మీరు చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ లో ఉంటుంది, అది అర్థం చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. సో
సేమ్ అదే బుక్ ఇప్పుడు తెలుగులో కూడా మనకి ఈ బుక్స్ కింద నెట్ లో బోల్డ్ ఉంటాయి సార్. అవునవును సార్. ఓకే, అవును అంటే సార్. తెలుగులో కన్వర్ట్ అయిపోయి ఉన్న బుక్స్ చాలా ఉన్నాయి ఒకటి. సో మనం ఆ విధంగా మనం తెలుగు వర్షన్ ని మనం ఎంచుకొని చదువుకోవచ్చు ఒకటి. రెండోది, ఇప్పుడు మనం చదవాల్సిన అవసరం లేదు, ఆడియో బుక్స్ వచ్చేసాయి డైరెక్ట్ గా. అంటే మన జర్నీ టైంలో కూడా మనం ఏం చేస్తామంటే ఆ ఫైల్ ని మనం ప్లే చేసుకుంటాం, అంటే వాళ్ళే చదువుతా వినిపిస్తారు, మనం వింటూ అర్థం చేసుకోవడమే ఒకటి. అంతేకాకుండా మనకి ఈ బుక్ ఏదైతే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ మీద మూవీ కూడా ఉంది సార్, ఆల్రెడీ మూవీ కూడా చేసి ఉన్నారు. ఓకే, అవును సార్. సో ఒకసారి ప్రయత్నించి చూడండి, ఆ మూవీ కూడా మీరు చూసి మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. సో అప్పటికి లేకపోతే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని ఫస్ట్ మీరు మనకి యూట్యూబ్ లో జిస్ట్ కొట్టినా సరే అందులో మెయిన్ పాయింట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చాలా చాలా బాగుంటుంది సార్, నిజంగా చెప్పాలంటే మంచి మంచి పాయింట్స్. మీరు మామూలుగా జిస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు తెలుసుకున్న పాయింట్ లో ఈ పాయింట్ ఎక్కడుందా అని చెప్పి మీరే ఆ బుక్ లో ఆ మూల వరకు వెతకడం మీరు గమనిస్తారు. అందులో ఆ జిస్ట్ లోని ఒక 8 to 10 పాయింట్స్, 8 to 12 పాయింట్స్ చెప్తారనమాట యూట్యూబ్ లో. ఆ పాయింట్స్ చెప్తున్నప్పుడు కొన్ని మనకి ఆటోమేటిక్ గా ఇది పాయింట్ ఏదో బాగుంది, ఒకసారి క్లియర్ గా డీప్ గా ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాము అనిపిస్తుంది. సో ఆటోమేటిక్ గా మీరు ఆ బుక్ ఆ లోపల వెళ్ళి చదవడం ఒకటి గమనిస్తారు. కాబట్టి సో ఆడియో బుక్స్ ట్రై చేయండి, లేదా మూవీ ఉంటే ఆ మూవీ ట్రై చేయండి. తెలుగు వర్షన్ ఉంది ఆ బుక్, అది ట్రై చేయండి. లేకపోతే అట్లీస్ట్ జిస్ట్ అయినా తెలుసుకోండి, కొన్ని పాయింట్స్ మనకి ఆటోమేటిక్ గా మనల్ని మూవ్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై ఎండ్ సార్. అంటే ఏదన్నా సార్, అంటే ఇప్పుడు ఐ హోప్ కొన్ని బుక్స్ సార్, అంటే నేను ఇప్పుడు కనెక్టింగ్ ద డాట్స్ అనే ఒకటి బుక్ చదివాను. అంటే అంతా ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట. దాంట్లో రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒకటి, అంటే కొన్ని చదివాను సార్. కొన్ని ఆదర్స్ లాంగ్వేజ్ ఏంటంటే బాగా కనెక్ట్ అవుతుంది, వాళ్ళు వొకాబులరీ కూడా అంటే కొత్త గొప్ప అంటే కానీ హెవీ ఉండదు. అంటే నా డౌట్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఒక ఆథర్ స్టాండర్డ్ హై లెవెల్లో ఉంది అనుకోండి, అది మనం అర్థం చేసుకునే కష్టంగా ఉన్నప్పుడు అంటే దాన్ని ఏమన్నా అంటే లో లెవెల్ బుక్ మొత్తం అంటే కన్వర్ట్ చేసి ఇచ్చేలాగా ఏమైనా ఉన్నాయా సార్? ఆ విధంగా యాప్స్ కానీ ఇట్లా ఏమైనా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పీడిఎఫ్ నేను బై ఫస్ట్ చేస్తాను ఆఫ్ ఆల్ నాకు సార్ బై ఎందుకు, మీకు ఆన్లైన్ లో ఫ్రీగా దొరుకుతాయి, ఒకసారి ట్రై చేయండి. నాకు తెలిసిన వరకు యాప్స్ గురించి నాకు అంతగా ఐడియా లేదండి, కాబట్టి నేను యాప్స్ గురించి మాట్లాడను. బట్ తెలుగు వర్షన్ లో అయితే బుక్ ఉంది, అది ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మరి అప్పటికి కొంచెం ప్రాబ్లం ఉంటే యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. అదే అంటే చదువుతాను, అంటే ఈ బుక్ అనే కాదు, అంటే నా ఇదేంటంటే ఆ విధంగా నేను విన్నాను సార్. అంటే మనకి బుక్ ఇది హై లెవెల్ ఏదైతే ఉందో వొకాబులరీ, అటువంటి బుక్స్ ఉన్నప్పుడు మనం అంటే వెబ్సైట్ లో అది మనం వాళ్ళకి ఇస్తే దాన్ని అంటే చేంజ్ చేసి ఇస్తారు, మొత్తం అంటే లాంగ్వేజ్ సరళంగా మార్చి ఇస్తారు, అంటే ఇంగ్లీష్ లోనే కన్వర్ట్ చేస్తారని విన్నాను. అది అదే కానీ దొరకలేదు, కానీ ఆ విధంగా ఏమైనా ఐడియా ఉందా, ఏమైనా సలహా ఇస్తారే ఉన్నట్టు? ఇంగ్లీష్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ అండి. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ట్రాన్స్లేటెడ్ లాంగ్వేజ్. ఎందుకంటే నేను నడిచి వెళ్తాను అంటే ఐ గో బై వాక్ అంటారు, యాక్చువల్లీ బై వాక్ అనే వర్డ్ లేదు ఇంగ్లీష్ లో, ఐ గో ఆన్ ఫుట్, అది కరెక్ట్ అన్నమాట. సో మనకి ఐ గో ఆన్ ఫుట్ అని తెలుగులో కన్వర్ట్ చేసాం అనుకోండి, అది వేరేగా వస్తుంది. సో ఈవెన్ మీరు గూగుల్లో ఆ సెంటెన్స్ ని ట్రాన్స్లేట్ చేసినా 100% అది కరెక్ట్ గా ఇస్తుందని నేను అనుకోను. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బెటర్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యావ్ ఆల్రెడీ రెడ్ ద బుక్. అంటే ఆ బుక్ ని ఎవరైతే చదివారో వాళ్ళ హెల్ప్ తీసుకోవడం మంచిది అని నేను చెప్తాను. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, యూ వెల్కమ్. సార్ నా పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. టైం టేబుల్ వేస్తున్నాం కానీ దాన్ని ఫాలో అవ్వడం కష్టంగా ఉంది. ప్లస్ అది టైం టేబుల్ వేసిన రోజు అది 100% ఫెయిల్ అవుతుంది సార్. దానివల్ల ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. మీరు 7 ఇప్పుడు సునీల్ గారు ఎలా అన్నారు, నేను దాని ఇంగ్లీష్ లో చదవలేక తెలుగులో కొనుక్కున్నా. నేను తెలుగు వర్షన్ నా దగ్గర ఉంది, బట్ చదివాను కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నా. అలానే టైం టేబుల్ వేస్తున్నాను, బట్ కుదరడం లేదు. దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది నా బ్రెయిన్ మీద. అంటే నేను ఇన్ టైంలో చేయలేకపోతున్నానే అని ఇంకొంచెం నెగిటివ్ వేలో వెళ్తుంది నా మైండ్. అందువల్ల నేను టైం టేబుల్ వేయలేకపోతున్నాను.
హౌ టు ఓవర్కమ్. అంటే మీకు ఒక క్వశ్చన్ చేసుకోండి సార్. ఒక క్వశ్చన్ ఏంటంటే నా నుంచి మీరు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఒక ఆన్సర్ వస్తుంది. అంటే మీరు ప్రోక్రాస్టినేట్ చేస్తున్నారా, లేకపోతే ఇంట్రెస్ట్ పోతుందా, ఎందుకు ఇంట్రెస్ట్ పోతుంది. ఓకే. సో అది దాని గురించి చెప్తే దానికి ఏమైనా ఫర్దర్ గా సజెస్ట్ చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అర్థం కాలేదండి. ఇప్పుడు నా చిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే ఒక ఆన్సర్ చదువుతున్నప్పుడు నాకు ఎక్కడో ఒక వర్డ్ కి లేదా ఒక సెంటెన్స్ కి అర్థం తెలియలేదు అనుకోండి, దాని నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళేవాడిని కాదు, అక్కడతో ఆగిపోయేవాడిని అనమాట. సో అది నేను ఎవరిని అడిగేవాడిని కూడా కాదు. ఆ తర్వాత దానికి నాకు తెలిసిన సమాధానం ఏంటంటే ఆ తర్వాత ఏం చేశానంటే అక్కడికి రాలేదా ఆ మొక్క వదిలే, ఆ నెక్స్ట్ మొక్క ఏది అర్థమైందో దాని నుంచి వెళ్ళిపోతాను నేను. మీకు పై పారాగ్రాఫ్ కి ఆ మొక్క తీసేస్తే సెకండ్ పారాగ్రాఫ్ కి పర్వాలేదు, కనీసం అవుట్ ఆఫ్ 15 మార్క్స్ నాకు 8 వచ్చినా హ్యాపీయే కదండి. సో ఆ ఒక్క మొక్క పోవడం వల్ల నాకు పెద్ద ప్రాబ్లం లేదు. సో మిగతాది చేసుకున్నాను. సో నేను అందుకే మీకు ఏం చెప్తానంటే, ఇప్పుడు కనీసం మీరు అనుకున్నారు ఒక 10 టాస్క్లు ఇచ్చారు అనుకోండి, అట్లీస్ట్ మీరు అనుకునే 10 టాస్క్ లో మీరు 3 చేశారు అంటే మీరు సక్సెస్ఫుల్ అంటాను నేను. మీరు 10 టాస్క్లోని రాసుకున్నారు, అట్లీస్ట్ 3 చేశారు, మీరు అనుకున్న టాస్క్లు మీరు 3 చేయగలిగారు అంటే మీరు సక్సెస్ఫుల్లే. అండ్ దట్టు మీరు కీప్ ఆన్ ట్రైయింగ్ లైక్ దిస్. అంటే ఇది ఎలాగ మనం ట్రై చేస్తే ప్రతిరోజు ఒక హ్యాబిట్ కింద మార్చుకుంటే మీరు ఆటోమేటిక్ గా దాంట్లో మాస్టర్ అయిపోతారు. సో ఇనీషియల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొద్దిగా లేటర్ ఆన్ ఏమంటారంటే మీరు ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే, అంటే ఇన్వాలంటరీగా మీ అంతా మీరే మీ ప్రియారిటైజ్ చేసుకున్న వర్క్స్ ని మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు అనమాట. సో కాబట్టి మీరు ఏదైతే చదువుతున్నారు కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను సార్ అంటే సో ఆ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు కంపల్సరిగా కనీసం కొంత టైం మీరు ఇవ్వాలి. కరెక్టే, ఒక్క నిమిషము మీకు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. వీడియో ప్లే చేయను కానీ మీకు చెప్తాను చూడండి. మీ అందరికీ ఇందాకలా అన్నాను కదా, నాకు ఇయర్ లో 13 మంత్స్ ఉంటాయని చెప్పేసి. సో ఒక ఇయర్ లో 13 మంత్స్ అంటే నేను అందరికీ 12 మంత్స్ ఉంటాయి, కానీ ఒక ఎక్స్ట్రా మంత్ నాకు ఎలా వస్తుంది? బికాస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 5:30కి లేచాను అనుకోండి, ఓకేనా, నేను 5:30కి మార్నింగ్ లేచాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కొలీగ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన మార్నింగ్ 7:30కి లేచారు అనుకోండి, ఓకేనా. ఆయన ప్రతిరోజు అలవాటు ఏంటంటే 7:30కి లేవడం, నేను ప్రతిరోజు లేవడం 5:30కి. సో మా ఇద్దరికి టైం డిఫరెన్స్ ఎంతండి? 2 అవర్స్ కదా, 2 అవర్స్ కదా. సో నాకు రోజు ఆయన కన్నా 2 అవర్స్ ఎక్కువ వస్తుంది. అంటే వీక్లీ నాకు ఎంత వస్తుంది? వారానికి 7 రోజులు కాబట్టి 7 రెళ్ళు అంటే 14 అవర్స్ నాకు వస్తుంది. సో వారానికి 14 గంటలు వస్తుంది. 14 అంటే నెలకి ఎన్ని గంటలు అవుతుంది? సో 14 ఇంటూ 4 వీక్స్ కదా, అంటే 56 అవర్స్ వస్తుంది. సో నాకు డైలీ 2 అవర్స్ వస్తుంది. అంటే 1 వీక్ ఎన్ని అవర్స్ వస్తుంది? 7 డేస్ కాబట్టి 7 into 2 14 అవర్స్. సో మనకి నెలకి ఎన్ని వీక్స్ ఉంటాయి? 4 వీక్స్ ఉంటాయి. సో 14 into 4 ఎంత? 56 కదా. 56 ఇంటూ మనకి 12 నెలలు ఉంటాయి, సంవత్సరానికి 12 నెలలు కదా. 56 into 12 వేసేయండి, ఎంత అయింది? 672 అవర్స్ ఉంది, ఓకేనా. సో అంటే నాకు సంవత్సరానికి 672 అవర్స్ వచ్చింది. సో సంవత్సరానికి 672 అవర్స్ అంటే నాకు రోజుకి ఎంత? రోజుకి ఎన్ని గంటలు? 1 డేకి 24 అవర్స్ కదా. కాబట్టి 672 డివైడెడ్ బై 24 కొట్టాను అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 28 డేస్ వస్తుంది. 28 డేస్ అంటే నాకు శ్రీనివాస్ గారికి మార్నింగ్ 7:30కి లెగిస్తే సంవత్సరానికి 12 నెలలే వస్తాయి. కానీ నేను 5:30కి లేవడం వల్ల నాకు ఒక 1 ఎక్స్ట్రా మంత్ వచ్చింది. ఈ 1 ఎక్స్ట్రా మంత్ లోని నేను ఏం చేస్తానంటే ఏదైతే చదివానో దాని మీద ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఆ 2 అవర్స్ అంటే రోజు నా 2 అవర్స్ నాకు దొరికిన 2 అవర్స్ ఆ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫిక్స్ చేసేస్తాను అనమాట. ఇంకా ఆ 2 అవర్స్ ఎవరికి ఇవ్వను. అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తాను. నా మొబైల్ క్లోజ్ చేస్తాను, నా ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాను, బుక్స్ క్లోజ్ చేస్తాను, నా రూమ్ డోర్ క్లోజ్ చేస్తాను. ఇంకెవరికి అవకాశం లేదు. ఆ ఇంప్లిమెంటేషన్
ఏమైతే చేయాలనుకుంటున్నానో ఆ 2 అవర్స్ ప్రతిరోజు వాడుకుంటా. అంటే చూడండి, ఆ నెల రోజుల టైం నాకు దొరికింది కదా, అది ఆ విధంగా నేను ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నానో అలాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు నెలకి 30,000 శాలరీ వస్తుంది అనుకుందాం. అంటే ఆయనకి 12 నెలల్లో 12 30,000 వస్తాయి. ఓకేనా? కానీ నాకు మాత్రం 13 30,000 వస్తాయి. అంటే 1 మంత్ ఇన్కమ్ ఎక్స్ట్రా వస్తుంది. అదే శ్రీనివాస్ గారు ఈ 12 నెలల్లో ఒక 12 పుస్తకాలు కంప్లీట్ చేయగలిగారు అనుకోండి, కానీ నేను ఎక్స్ట్రా మంత్ ఉంది కాబట్టి 13వ పుస్తకము నేను ఎక్స్ట్రా నేర్చుకోగలుగుతాను. సో మీరు ఆ ఉన్న ఎక్కువ ఎక్స్ట్రా మంత్ లో ఎంత లెర్నింగ్ చేయగలరు, ఎంత ఎర్నింగ్ చేయగలరు, ఆ ఉన్న ఎక్స్ట్రా మంత్ లో ఎంత సర్వీస్ ఇవ్వగలరు, ఓకే, మీరు ఎంత కంట్రిబ్యూట్ చేయగలరు, ఓకేనా? సో ఆ ఎక్స్ట్రా 1 మంత్ లో జస్ట్ అంటే రోజుకి ఒక 2 అవర్స్ ముందు లేవడం వల్ల మీకు ఎన్ని ఎక్స్ట్రాస్ ఎన్ని రకాలుగా వస్తున్నాయో మీకు మీరే ప్లాన్ చేసుకోవచ్చు. అంతే కదా సార్? అర్థమైందా? అర్థమైంది సార్. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనం మన కోసం కంపల్సరీగా నేను ఏదైతే అన్నానో పర్సనల్ డెవలప్మెంట్, అదే జర్నల్ పెట్టుకుంటాం కదా, ఒక పేజ్ లో పర్సనల్ డెవలప్మెంట్, ఒక పేజ్ లో ప్రొఫెషనల్ డెవలప్మెంట్. పర్సనల్ డెవలప్మెంట్ కి రోజుకి ఒక 3-4 ప్రయారిటీస్ పెట్టుకోండి. అలాగే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కి రోజు ఒక 3-4 ప్రయారిటీస్ అనేవి పెట్టుకోండి. ప్రతి రోజు మన కోసం కొంత టైం ని మనం కేటాయించుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. ఐ హోప్ ఐ క్లియర్డ్ యువర్ డౌట్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక 8 మినిట్స్ వెల్కమ్ సార్. త్వరగా అడగండి సార్. జస్ట్ మనం షార్ట్స్ సో మళ్ళీ రీజన్ అవ్వడం ఉంది సార్. సో ఇప్పుడే క్లోజ్ చేసుకుందాం. 8 మినిట్స్ లోపల క్లోజ్ అవుతుంది. సో అడగండి సార్. సార్ నా పేరు సురేష్ అండి. సురేష్ గారు హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. టైం మేనేజ్మెంట్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. బాగా అర్థమైంది సార్. ఈ ఆడియో బుక్స్ ఎక్కడ దొరుకుతుంది సార్? ఏమన్నా చెప్పగలరా సార్? కొన్ని సైట్స్ ఉన్నాయి సార్. నేను ఇంతవరకు ఆడియో బుక్స్ మీద డిపెండ్ అవ్వలేదు. ఒకవేళ కావాలి అంటే మాత్రం ఒకసారి రీసెర్చ్ చేసి శ్రీనివాస్ గారి ద్వారా మీకు ఇప్పిస్తాను. ఎందుకంటే డైరెక్ట్ గా జాబ్ పర్పస్ నేను ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటాను సార్. ఈ జర్నీలో ఎక్కువ వినడానికి ఉంటుంది కదా సార్. నా పేరు లక్ష్మీనారాయణ. మీ బెటర్ గూగుల్ సార్ ఒక్క నిమిషం. గూగుల్లో సెర్చ్ చేయొచ్చు సార్. మీరు గూగుల్లో ఆడియో బుక్స్ అని కొడితే దొరుకుతాయి. యూట్యూబ్ లో కూడా నేను చూసాను కొన్ని ఆడియో బుక్స్ ఉన్నాయి యూట్యూబ్ లో కూడా. అమెజాన్ కిండ్లీ ఉంటుంది సార్, అది ఆడియో బుక్ ఉంటుంది అందులో. అమెజాన్ కిండిల్ కరెక్టే. అమెజాన్ కిండిల్ లో కూడా ఆడియో బుక్స్ ఉంటుంది. కానీ ఫ్రీయా కాదా తెలీదు. 1 మంత్ ట్రయల్ అయితే ఉంటుంది, అది వాడేసుకోవచ్చు మనం. మంత్లీ 116 ఉండదు సార్. హలో సార్, నేను శారదా. నేను శారదా మేడం చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు అదే ఒకరు ఆడియో బుక్స్ అడుగుతున్నారు కదా, అమెజాన్ ఆడిబుల్ లో ఉంటాయట మా బాబు చెప్తున్నాడు. ఓకే, అదే అమెజాన్ కిండిల్ అని కొట్టండి, మీకు అందులో దొరుకుతాయి. ఆడిబుల్ అంటే దాంట్లో కూడా ఈ ఆడియో బుక్స్ అన్ని వచ్చేస్తాయటండి. చాలా బాగా చెప్పారు సార్ టైం మేనేజ్మెంట్ గురించి. నేను కూడా కొన్ని చాలా ఫస్ట్ ఒక 10 మినిట్స్ లేట్ గా వచ్చినాను, కానీ చాలా బాగుంది. అయినా అన్ని నోట్ చేసుకున్నాను. చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకా ఎవరైనా అడగదలుచుకుంటే అడగండి సార్. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంది మనకి. నో డౌట్ సార్. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేసుకుందాం చెప్పాలని. ఓకే, షాల్ వి వైండ్ అప్? మాట్లాడతారా మేడం? ఓకే సార్. జై హింద్ జై భారత్ చెప్పుకుందాం. Okay, first of all, thank you Srinivas sir for creating a wonderful platform and sharing our knowledge. So
సో ఈ రోజు మనం ఉన్న నాలెడ్జ్ ని షేర్ చేసుకున్నాము సక్సెస్ఫుల్ గా. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఆల్సో శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ మై నాలెడ్జ్. ఇట్స్ ఏ సమ్ కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ అన్నమాట. నాకు ఏదైతే తెలిసిందో అది వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Yeah, And thank also you, sir. thank Thank you you. all the participants for being here. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank సార్. you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై హింద్ జై భారత్ చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం సార్. సార్ మీరే క్లోజ్ చేయండి సార్, మీ దగ్గరనే ఉంటుంది. అందరు ఒకసారి జై హింద్ చెప్పండి సార్. జై హింద్ జై భారత్. జై హింద్ జై హింద్ జై Jai భారత్. Hind, Jai Bharat. జై హింద్ జై భారత్. క్లోజ్ చేయండి. Srinu sir, ఉంటానండి. Yeah. All the best everyone. థ్యాంక్ యూ. Good night. Jai Hind, Jai Bharat. ఎండ్ చేయండి సార్.